ఆఫీసర్ పనిచేసి ఇంకో డిపార్ట్మెంట్ మెడికల్ పెట్టి వాళ్ళ చదువులు పెట్టి వాళ్ళని చెప్పి మేము ఎన్ఎఫ్ఐఆర్ ద్వారా రైల్వే మినిస్ట్రీ ద్వారా ఎన్నో మేము సాధించాం. అవన్నీ కూడా మీకు వివరంగా చెప్పాలంటే టైం సరిపోదు. మీకు ఈ నోట్ ద్వారా మీకు ఆల్రెడీ నేను ఇచ్చాను. కానీ ముఖ్యంగా ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను చెప్పదలసినది ఏమిటంటే, మా ఎన్ఎఫ్ఐఆర్ దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏమిటంటే, దీనివల్ల నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో మన ఇండియాలో వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం చాలా దుర్లభమవుతుంది. కారణం ఏమిటంటే, ఫారెన్ నుంచి ఎవరెవరు వస్తారో, ఏ కంపెనీలు వస్తాయో ఆ కంపెనీలే వాళ్ళ మనుషులు తెచ్చుకుంటారు తప్ప మనకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అగ్రిమెంట్ ఎక్కడ రాయలేదు. అంచేత మీ అందరికీ తెలుసు, బ్రిటిష్ టైంలో కూడా వాళ్ళు బ్రిటిషర్స్ కూడా ఇలాగ వచ్చారు ఇండియాకి. ఏదో వ్యాపారం చేస్తారని వచ్చి తర్వాత మన దేశాన్ని 200 సంవత్సరాలు వారు పరిపాలించి వెళ్ళారు. అదేవిధంగా రేపు ఇది కూడా కావచ్చని మాకు భయంగా ఉంది. అంచేతను దీన్ని మేము ఎఫ్టీఐని అపోజ్ చేస్తున్నాం. ఈ మన ప్రజెంట్ గౌరవనీయులైనటువంటి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని వ్యతిరేకించారు. ఆయన మళ్ళీ ఇప్పుడు దాన్ని అమలుపరుస్తారంటే నిజంగా అది చాలా విచారకరమైన విషయం. తర్వాత ఇప్పుడు రిక్రూట్మెంట్ పాలసీ రైల్వేలో ఇది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసిన పాలసీ ఇది. దీంట్లో మార్పు తేవాలని కూడా మేము కోరుతున్నాం. ఏం చేద్దంటే, ఆనాడు రైల్వే కార్మికుల్లో ఎడ్యుకేషన్ పరంగా అంతగా ఉండేది కాదు. అంచేత ఆ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళు మన రిక్రూట్మెంట్ పాలసీ తయారు చేశారు. కానీ ఈరోజు ప్రతి గ్రూప్ డి కూడా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐటీఐ, డిప్లొమా హోల్డర్స్ వస్తున్నారు. కాబట్టి పాలసీలో మార్పు తేవాలని మేము కోరుతున్నాం. వారు కోటగా రైల్వే బోర్డు ఆల్రెడీ రాఘవయ్య గారు పెట్టారు. ఏం చేద్దంటే, ప్రతి వాళ్ళని ట్రాక్ మ్యాన్గా పెడుతున్నారు. ఆ ట్రాక్ మ్యాన్ నుంచి వాడు ఆ ట్రాక్ మ్యాన్లోనే ఉండిపోతున్నారు తప్ప వాడు ముందుకు వెళ్ళట్లేదు. అదేవిధంగా గ్రూప్ డిలో జాయిన్ అయినటువంటి ఆపరేటింగ్ అవనండి, కమర్షియల్ అవనండి, ఎస్ఎన్టీ అవనండి, ఎలక్ట్రికల్ అవనండి, వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రమోషన్లు దొరుకుతున్నాయి. అంచేతనేమో ప్రతి రిక్రూట్మెంట్ కూడా వయా ట్రాక్ మ్యాన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండవని చెప్పేసి మేము ఆల్రెడీ పెట్టాం. తర్వాత ట్రాక్ మ్యాన్ పగలో రాత్రి వర్షాకాలంలో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి రిస్క్ ఎలవెన్స్ కానీ హార్డ్ డ్యూటీ ఎలవెన్స్ కానీ ఏమీ లేదు. అది ఇవ్వాలని చెప్పి కూడా మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. ఆ ఇవ్వడంతులు రైల్వే మినిస్ట్రీ కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు. త్వరలో అది కూడా రావచ్చు. అదేవిధంగా మీకు లైసెన్స్ పోర్టర్స్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు మీకు తెలుసు, లాలూ ప్రసాద్ గారి టైంలో వాళ్ళందరినీ కూడా ట్రాక్ మ్యాన్ తీసుకోవడానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఇంతవరకు కూడా అది 2008లో అయింది. ఆ తర్వాత ఇంతవరకు మళ్ళీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు కూడా మేము లైసెన్స్ పోర్టల్స్ కూడా అనార్గనైజ్ సెక్టర్ కాబట్టి వాళ్ళు కూడా మేము ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళని మళ్ళీనేమో ఒక టైము ఎక్సెప్షన్గా వాళ్ళకి కూడా ట్రాక్ మ్యాన్ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. సెవెంత్ పే కమిషన్ మీ అందరికీ తెలుసు. ఓన్లీ రాఘవయ్య గారే ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారిని కోరటం జరగటం, మన్మోహన్ సింగ్ గారు ఏమో సెవెంత్ పే కమిషన్ అపాయింట్మెంట్ చేశారు. దానికి ఫస్ట్ రిపోర్ట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉండొచ్చు, మీ దగ్గర పెట్టాము మేము. ఆ రిపోర్ట్ కూడా ఫస్ట్ రిపోర్ట్ మనమే ఎన్ఎఫ్ఐఆర్ ద్వారా జరిగింది. ఆ తర్వాత రెండు వాళ్ళు దీన్ని చూసి కాపీ చేసి మళ్ళీ ఇచ్చారు. ఇది మేము తెలుసుకునే రిపోర్ట్.